లోని 2 వచనాలు మనం చదువుకుందాం. ఒక నిమిషం. 27వ వచనము, 28వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు, తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, ఈ మధ్యాహ్నకాల సమయంలో కొద్దిసేపు ఈ విధముగా నీ వాక్యము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సమయమును బట్టి, అవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, నన్ను శిలువ చాటును మరుగుపరుచుకోమని వేడుకొంచున్నాను తండ్రి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం, మా జీవితాలు కట్టబడతాయి. కాబట్టి యేసయ్య, నీ యొక్క వాక్యమును బిడ్డలకి వినిపింప చేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా వాక్యము వింటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, హృదయాలు సిద్ధపరచండి తండ్రి. నీ వాక్యము దున్నిన నేల మీద విత్తబడినటువంటి విత్తనము వలె 30, 60, 100 ఫలించే భాగ్యాన్ని మీరు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇక్కడ పౌలు కొరింథీయులకు రాసినటువంటి ఈ పత్రికలో ఈ 11వ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. చాలాసార్లు మనం చదువుకున్నాం. ఈ వాక్యాలు మనకి బాగా పరిచయం ఉన్నటువంటి వాక్యాలే. 2 విషయాలు ఇక్కడ పౌలు ఈ 2 వచనాల్లో మాట్లాడుతూ ఉన్నారు. మొట్టమొదటి ఈ విషయం ఏమిటి అంటే, ప్రభు యొక్క శరీరము గూర్చి, ఆయన యొక్క రక్తము గూర్చి మనందరము నిరపరాధులుగా ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు. ఏ విషయాల గురించి? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము గురించి. ఎందుకంటే ఈరోజు ప్రభు బల్ల అనగానే మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే, ఆయన యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని త్రాగుతున్నాం, అది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఆ యొక్క శరీరము గురించి, రక్తము గురించి మనందరినీ ఎలా ఉండమంటున్నాడు పౌలు అంటే, నిరపరాధులుగా, అంటే అపరాధులుగా ఉండవద్దు అంటున్నాడు. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏమని సెలవిస్తున్నాడంటే, ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలి. తనను తాను పరీక్షించుకోవాలి. సరే, ఈ కొరింథీ పత్రిక 11 మనకి ఈ ప్రభు బల్ల గురించి సువార్తల్లో కూడా ఉంటాయి కదా. 4 సువార్తల్లో కూడా మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రాత్రి భోజనం, దాన్నే ప్రభు రాత్రి భోజనం, ప్రభు బల్ల అని పిలుస్తాం, సువార్తల్లో కనిపిస్తాయి. కానీ చాలా సందర్భాల్లో మనం ఎక్కడి వచనాలు ధ్యానం చేసుకుంటామంటే కొరింథీ పత్రికలోని వచనాలు ధ్యానం చేసుకుంటాం. ఎందుకంటే దీంట్లో కొన్ని హెచ్చరిక మాటలు, కొన్ని సరిచేసే మాటలు, కొన్ని సరి చూసుకొనవలసినటువంటి మాటలు పౌలు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వచనాలు ఎక్కువగా మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అద్భుతకరంగా ఉన్నటువంటి పత్రికలు ఈ 2 పత్రికలు కూడా. అయితే కొరింథీ అనే ప్రాంతానికి పౌలు ఏథెన్సు పట్టణం నుంచి అక్కడికి వెళ్తాడు. కొరింథీ పట్టణానికి వెళ్ళి అక్కడ అకుల, ప్రిస్కిల్లా అనే వాడితో కలిసి ఆయన అక్కడ పరిచర్య, అంటే డేరాలు కుడుతూనే వాడితో కలిసి సువార్త చెప్తూ ఉంటాడు. ఆ సమయంలో కొరింథీ పట్టణంలో చాలా శ్రమలు ఎదురవుతాయి పౌలుకి. ఆ పట్టణం అంతా కూడా విగ్రహారాధికులు ఎక్కువ మంది ఉంటారు. ఎన్నో వందల వేల దేవతలు, దేవుళ్ళు ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. ఈ శ్రమ ఎక్కువైపోవటాన్ని బట్టి పౌలు అక్కడి నుంచి నిష్క్రమించాలి, అంటే వెళ్ళిపోవాలనుకుంటాడు. శ్రమ పడలేమండి, వెళ్ళిపోతాం అనుకున్న సమయంలో దేవుడు పౌలుకి దర్శనమిచ్చి అక్కడ కొంతకాలం పరిచర్య చేయమంటాడు. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం 11వ వచనం మనం చూసుకుంటే వాక్యం అంటుంది, ఆయన వారి మధ్య దేవుని వాక్యము బోధించును. ఎంతకాలం బోధించాడట? 1.5 సంవత్సరాలు ఉన్నాడు. ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకున్నవాడు దేవుడు బలపరచడాన్ని బట్టి 1.5 సంవత్సరాలు అక్కడ ఉండి పరిచర్య చేశాడు. ఏ పట్టణంలో? కొరింథీ అనే పట్టణం. ఈ కొరింథీ పట్టణంలో అంత పరిచర్య చేసినటువంటి పౌలు ఆ సంఘానికి మరొకసారి ఉత్తరం రాస్తూ ఉన్నాడు. 2వ సువార్త దండయాత్రలో పౌలు కొరింథీకి వెళ్ళటం, అక్కడ సంఘాన్ని స్థాపించటం, విశ్వాసుల్ని బలపరచడం, ఇవన్నీ కూడా మనకి అపోస్తుల కార్యాల్లో కనిపిస్తూ ఉంటాయి.
అయితే పౌలు ఈ యొక్క సంఘానికి రాసినటువంటి పత్రికలు, మొదటి పత్రిక, రెండవ పత్రిక కనుక మనం గమనించినట్లయితే పౌలు తాను స్థాపించినటువంటి సంఘములో చాలా సమస్యలు ఉన్నాయి అని చెప్పి వింటాడు. ఎక్కడైనా సంఘము చిన్నగా ఉన్నప్పుడే చక్కగా ఉంటుంది. సంఘం పెద్దదయ్యే కొద్ది ఏమవుతాయంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అలా అని సంఘం ఎప్పుడు చిన్నగా ఉండాలని కోరుకోవట్లేదు. దేవుడు వృద్ధి చెందాలి. అదే సమయంలో సేవకులకి కొంత జ్ఞానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో కూడా ఆ జ్ఞానం స్పష్టంగా తెలియచేయబడి ఉంది. ఎందుకంటే బైబిల్ చక్కగా తెలిస్తే చాలు. మనం సంఘంలో ఎట్లా ఉండాలి, ఏం చేయాలన్నీ మనకు బైబిలే నేర్పుతుంది. పెద్దగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ కొరింథీ సంఘము తాను స్థాపించినప్పుడు చిన్నగా ఉంది, చక్కగా ఉంది, అందంగా ఉంది. కొంతకాలం అయిన తర్వాత సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. చాలామంది విశ్వాసులు వస్తూ ఉన్నారు సంఘంలోకి. ఎప్పుడైతే సంఘంలోకి విశ్వాసులు వస్తూ ఉన్నారో వాళ్ళు వస్తూ ఏం తీసుకొచ్చారు సంఘంలోకి అంటే సమస్యలు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు రావడమే కాదు కానీ సమస్యలు కూడా తీసుకొని వచ్చారు. ఈ సమస్యల గురించి, ఆ కలహాల గురించి, ఆ విభేదాల గురించి పౌలుకి తెలియచేయబట్టడం జరుగుతుంది. అది ఎవరు తెలియజేశారంటే క్లోయే అనే ఒక వ్యక్తి. ఆయన చర్చ్ మెంబర్ అవ్వచ్చు, చర్చిలో ఉన్నటువంటి వ్యక్తి అవ్వచ్చు. ఆయన ఇంటి వారందరూ కూడా ఎవరికి కంప్లైంట్ ఇచ్చారు అంటే పౌలు గారికి కంప్లైంట్ ఇచ్చారు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం తెలియపరుస్తుంది. నా సహోదరులారా, కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. పౌలు గారికి తెలిసిందట. ఒక ఫ్యామిలీ ఇన్ఫార్మ్ చేశారు పౌలు గారికి, పౌలు గారు మీరు మొదటిసారి వచ్చినప్పుడు సంఘం స్థాపించినప్పుడు చక్కగా ఉందండి, ఇప్పుడు సంఘం అభివృద్ధి చెందింది కానీ సంఘంలో ఏం మొదలైనాయి, గొడవలు మొదలైనాయండి అని చెప్పి వివరించారు. అదేవిధంగా మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనంలో కూడా పౌలు అంటాడు, మీరు రాసిన వాటి విషయములు, చాలా మీరు రాసిన వాటి విషయములు అంటే కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు, పౌలు గారికి ఉత్తరాలు కూడా రాశారు. క్లోయే ఇంటి వారు తెలియజేశారు. మిగతా సంఘ సభ్యులు కూడా ఏం రాశారట, ఉత్తరాలు రాశారట. ఎవరికి, పెద్ద పాస్టర్ గారికి, పౌలు గారికి. అయ్యా మీరు సంఘాన్ని స్థాపించారండి, బాగానే ఉంది, మొదట్లో బాగానే ఉంది, కానీ రాను రాను ఈ సంఘంలో ఏం మొదలైపోయినాయి అంటే భిన్న అభిప్రాయాలు మొదలైపోయినాయి, భేదాభిప్రాయాలు మొదలైపోయినాయి. ఒక మంచి పరిష్కారం మాకు చూపించండి, మీరే ఏదో ఒకటి చేయండి అని చెప్పి పౌలు గారికి చెప్పినప్పుడు పౌలు ఈ ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఇది ఈ ఉత్తరాల యొక్క సారాంశం. అయితే ఈ పత్రికలు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నప్పుడు మనం మొదటి కొరింథీ పత్రికలో చదువుకుంటూ వెళ్తున్నట్లయితే ఆ సంఘంలో స్త్రీ పురుషుల మధ్య విభేదాలు, అంటే భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, ఒక రకంగా వివాహ సంబంధాలు ఎలా ఉండాలి అనే విషయంలో వాళ్ళ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ దేశంలో, ఆ ప్రాంతంలో కొంతమంది విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి ఆహారం తింటూ ఉన్నారు. ఈ విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారం మీరు తినొచ్చా తినకూడదా అనే విషయాల్లో భేదాభిప్రాయాలు ఉన్నాయి. మనకు కూడా ఇప్పుడు ఈ మధ్య కొత్త కాన్సెప్ట్ మొదలవుతుంది కదా. సేవకులకి బైబిల్లో ఏ విషయం లేనట్లు బోధించడానికి ఏ విషయాలు తీసుకుంటారు, ఈ లోకంలో జరిగే విషయాలు. విగ్రహాలకి పెట్టినవి మనం తినొచ్చా లేదా, దీని మీద ఏం జరుగుతుంది, డిబేట్ జరుగుతుంది. అవసరంలా పౌలు ఏం చేయాలో ఈ యొక్క పత్రికలో చెప్పాడు. దాన్ని చూసుకుంటే చాలు. దానికోసం మనం డిబేట్ చేసి సమయం వృధా చేసుకునే దానికంటే కూడా చక్కగా దేవుని వార్త చెప్పడానికి మన సమయాన్ని కేటాయించుకోవచ్చు. ఆ విషయం కూడా ఈ పత్రికలో మనకు కనిపిస్తూ ఉంది. ఎలా చేయాలి మీరు అని చెప్పి. మూడో విషయంగా స్త్రీలు ఎటువంటి వస్త్రాలను వేసుకోవాలి, వస్త్రధారణ ఎలా ఉండాలి, సంఘానికి వచ్చేటప్పుడు ఎలా సంఘానికి రావాలి, ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఈ విషయంలో కూడా కొరింథీ పట్టణంలో భిన్నాభిప్రాయం. కొరింథీ పట్టణం అనేది మల్టీ కల్చరల్ సిటీ, చాలా సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నటువంటి పట్టణం. రోమా పరిపాలనలోనే చాలా అత్యున్నతమైన అద్భుతమైన పట్టణం, ఒక దుబాయ్ లాగా ఉండేది. అటువంటి పట్టణంలో సంఘం స్థాపించినప్పుడు పౌలు సంఘంలోకి వచ్చే స్త్రీలు ఎలా వస్త్రాలు వేసుకోవాలి అనే విషయం మీద కూడా వాళ్ళకి ఏమున్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా వివరించారు. అదేవిధంగా సంఘంలో వివిధ రకాలైన బోధలు ప్రారంభమైనాయి. అంటే క్రీస్తు లేదా పౌలు చెప్పినటువంటి సువార్త కాకుండా వేరే వార్తలు బోధించడం మొదలుపెట్టారు. వీటిని బట్టి కూడా పౌలు ఖండిస్తూ ఉన్నాడు. అయ్యా మీ మధ్య ఎందుకు ఇలాంటి
వివిధ రకాలైన బోధలు వస్తూ ఉన్నాయి అనే విషయాల గురించి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఆత్మీయ వరాల గురించి కూడా పౌలు ఈ యొక్క పత్రికల్లో మాట్లాడాడు. మరొకటి ప్రాముఖ్యమైనది, ఆసక్తికరమైనది, స్త్రీలు బోధించవచ్చా లేదా, స్త్రీలు సంఘంలో వారికి ఉన్న పాత్ర ఏమిటి అనే విషయాలు కూడా ఈ యొక్క పత్రికలో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఒక బంచ్ ఆఫ్ పాయింట్స్, చాలా విషయాలు పౌలు ఇక్కడ కొరింథీ సంఘంలో ఉన్న భేదాలని చక్కగా వివరించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఏమంటాడంటే ప్రభు బల్ల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేని గురించి? ప్రభు బల్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. యాక్చువల్గా 10వ అధ్యాయంలోనే మనకు మొదలవుతుంది. ఆయన అంటారు, ఏ పాత్రలో మీరు చేయి వేయాలి, ఏ బల్లలో మీరు చేయి వేయాలి అని చెప్పి 10వ అధ్యాయంలోనే ప్రారంభిస్తూ 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఈ అసలైన ప్రాముఖ్యమైన విషయం, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దృష్టి పెట్టవలసినటువంటి విషయమైన ప్రభు బల్ల భోజనం గురించి పౌలు ఈ యొక్క అధ్యాయంలో కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఆ విషయాలు ఏమిటో మనం ధ్యానం చేసుకుందాం. ప్రభు బల్ల గురించి పౌలు ఏమంటున్నారో చూద్దాం. 11వ అధ్యాయంలో ప్రభు బల్ల గురించి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు. ఇక్కడ ప్రభు బల్ల గురించి అభిప్రాయ భేదాలు ఏమున్నాయి అంటే ఉన్నాయి. కొన్ని విషయాలు వారి మధ్య విభిన్నంగా దాన్ని తీసుకోవటం, విభిన్నంగా దాన్ని ఆచరించడం చేస్తూ ఉన్నారు. ఆ విషయాల గురించి చెబుతూ ఉన్నారు. ప్రభు బల్ల అనేది యేసుక్రీస్తు ప్రభులు వారు తాను అప్పగింపబడబో రాత్రి చిట్ట చివరిగా శిష్యులతో కలిసి ఆచరించినటువంటి కార్యక్రమం. దానిని ఒక క్రమముగా, ఒక ఆజ్ఞగా అందరికీ కూడా ఇచ్చారు. సహజంగా క్రిస్మస్ బైబిల్లో ఎక్కడన్నా ఉందా అంటే డేట్ ఎక్కడ కూడా మనం చూపించదు. క్రిస్మస్ చూపిస్తామా? చూపించదు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఎప్పుడు ఏ డేట్ చెప్పండి అంటే చెప్పలేం. కానీ ప్రభువు వారు చెప్పినటువంటి 2 విషయాలు పక్కాగా మనం చెప్పవచ్చు. ఒకటి, ఆయన నామం పేరిట మనం బాప్తిజం తీసుకోవాలి. రెండోది, ఆయన మరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకోవటం కోసం మనం ప్రభు బల్లను ఆచరించాలి. ఈ రెండు చక్కగా ప్రభులు వారే మనకిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి పౌలు ఆ కొరింథీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, వారు ఆ సంఘంలో ప్రభు బల్ల కార్యక్రమం అప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఆ ప్రవర్తనలో ఉన్నటువంటి విషయాలు సరిచేస్తున్నారు పౌలు ఇక్కడ. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా పౌలు సంఘంతో మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటూ ఉన్నాడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అగును. కాబట్టి మిమ్మును మీరు పరీక్షించుకోండి. ఇది ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోబోయేటటువంటి అంశము. ప్రభు బల్లలో చేయి వేయబోయే ముందు మనల్ని మనం సరిచేసుకోవాలి, పరీక్షించుకోవాలి. సరే, అయితే పౌలు ఈ యొక్క 11వ అధ్యాయంలో చెప్పిన మాటలు, మీరు ప్రభు బల్లలో పాలు పంపులు పొందటానికి యోగ్యత కలిగి ఉన్నారా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? యోగ్యత కలిగి ఉన్నారా లేదా, ప్రభు బల్లలో యోగ్యత కలిగి ఉన్నారా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. కొరింథీ సంఘంలో ఆ రోజుల్లో ప్రభు బల్ల కార్యక్రమం ఎలా జరిగేది అంటే, అందరూ కూడా ప్రేమ విందులో పాల్గొంటూ ఆ ప్రేమ విందుతో పాటే ప్రభు బల్లను కూడా ఆచరించారు. చాలా సందర్భాల్లో నేను మీకు చెప్పాను. ఆదిమ సంఘాల్లో ప్రభు బల్ల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూడలేమండి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఆది అపోస్తులు చేసినటువంటి పని ఇంటింటా కూడుచు రొట్టె విరుచుచు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి ప్రభు బల్ల అనేది ప్రత్యేకంగా లేదు. వాళ్ళందరూ కలిసి కూడుకొని ఆ ప్రేమ విందులో పాల్గొనేటప్పుడే దేన్ని ఆచరించేవాళ్ళు? ప్రభు బల్లను ఆచరించేవారు. అయితే ఈ ప్రభు బల్ల కార్యక్రమం వచ్చినప్పుడు ఇంటింటా కూడుకుంటూ ఉన్నప్పుడు లేదా సంఘములో కూడుకుంటూ ఉన్నప్పుడు ఒక వర్గము ముందుగా వచ్చేదట. ఎవరా వర్గము అంటే ధనవంతులు, భాగ్యవంతులు, సంఘంలో సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వారు ముందుగా వచ్చేసి వారు ప్రభు బలను ఆచరించేవారు. తర్వాత పేదవారు, ఏమీ లేనటువంటి వారు వెళ్ళి ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవారు. ఈ విషయాన్ని పౌలు ఈ యొక్క అధ్యాయంలో ఖండిస్తున్నాడు. కాబట్టి అంటాడు,
11వ అధ్యాయంలోనే 20వ వచనం ఒకసారి చూద్దామా. 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా సాధ్యం కాదంటాడు. ఇదేం మాట అండి? మేమందరం కూడొస్తే ప్రభురాత్రి భోజనం చేయడం ఎందుకు సాధ్యం కాదు అంటే, వాళ్ళలో చర్చిలోకి వచ్చేటప్పుడే ఒక రకమైన మనస్తత్వంలో సంఘంలోకి వచ్చేస్తున్నారు. ఏంటంటే, మేము చదువుకున్న వారం ఒక గుంపు మేము ఫలానా కులం, రెండవ గుంపు మేము ఫలానా ప్రాంతం, మరొక గుంపు లేదండి మేము ఆస్తిలో బాగా ఐశ్వర్యవంతులం, మీరు అటువంటి వాళ్ళతో కలిసి మేము ప్రభు బల్లలో పాలు పంపులు పొందాం. ఒకవేళ మేము ప్రభు బల్ల ఆచరించాలంటే ముందుగా మేము ప్రభు బల్ల ఆచరించి వెళ్ళిపోతాం, తర్వాత మీరు వచ్చి కావాల్సి ఉంటే ప్రభు బల్ల తీసుకోండి అనే విషయం మీద వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. కాబట్టి పౌలు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ అంటూ ఉన్నాడు, అయ్యా ఇట్లా అయితే మీరు ప్రభు బల్లని ఆచరించడానికి కలిసి రావటం అనేది, ప్రభు బల్ల భోజనం చేయటం అనేది సాధ్యం కాదు. మొట్టమొదటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువులు ఇందాక మనకి బ్రదర్ ఒక వాక్యం చదివించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఇచ్చినటువంటి గొప్ప గ్రేట్ కమాండ్మెంట్స్ అంటారు, గొప్ప ఆజ్ఞలో ఆజ్ఞ ఏంటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అంటాడు. ఎవరిని చేయాలట? పలానా కులం వారిని చెప్పాడా? పలానా ప్రాంతం వారిని చెప్పాడా? పలానా భాష మాట్లాడే వాళ్ళని చెప్పాడు? లేదు. భూ దిగంతముల వరకు సువార్తను వెదజల్లాలి, సమస్త జనులను ఎలా చేయమంటున్నాడు? శిష్యులుగా చేయండి. అసలు ముందు శిష్యులు అవ్వాలి కదా. మనం ముందు శిష్యులు అయ్యాం, తర్వాత అంత్యోకులు మనల్ని తర్వాత ఏమని పిలిచారు? శిష్యుల్ని క్రైస్తవులని పిలిచారు. కాబట్టి శిష్యులుగా చేయండి అని చెప్పి అంటూనే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి ఏమన్నాడు? ఇది ప్రభులు వారు చెప్పినటువంటి క్రమం. ఎవరికి? అపోస్తులకి. ఎవరికి చెప్పాడు? అపోస్తులకి. ఈ 11 మందికి ప్రభులు వారు చెప్పినటువంటి మాట గలిలయ కొండల్లో. అయితే ఈ 11 మంది పరిచర్య ప్రారంభించినప్పుడు పెంతెకొస్తు దినం నాడు మేడగది మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద రాలగా పేతురు బయటకు వచ్చి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. మనకి అది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అయితే పేతురు ఏం చెప్పాడు అంటే సువార్త చెప్పాడు. ఏమని సువార్త చెప్పాడు? అయ్యా అసలు ఆయనే దేవుడు, యేసుక్రీస్తు ప్రభులు వారే దేవుడు, మీరందరూ ఆయన తృణీకరించారు, ఆయన సిలువకు అప్పగించారు అనే సువార్త చెప్పంగానే అందరూ అంగీకరించారా? నిజమేనండి, ఆయన దేవుడే, మేమే ప్రభువుని అప్పగించాం అని చెప్పి వాళ్ళు పశ్చాత్తాపడ్డారట. అడిగి పశ్చాత్తాపడి పేతుర్ని కడమ అపోస్తుల్ని అడుగుతున్నారా, మమ్మల్ని ఏం చేయమంటావు, మరి ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మల్ని అన్నప్పుడు ఏం కలిగింది? వాళ్ళలో మారు మనస్సు అనేది కలిగింది. అప్పుడు పేతురు అంటాడు 2:38 అమ్మా అపోస్తుల కార్యాలు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిజము పొందండి. ఏదైతే యేసుక్రీస్తు ప్రభు అపోస్తులకు చెప్పాడు ఆ విషయాన్ని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి మొదటిగా సువార్త చెప్పారు, మారు మనస్సు కలిగింది. తర్వాత ఏమంటున్నారు? వాళ్ళకి బాప్తిజం మీరు పొందండి. కాబట్టి ఇందా చెప్పిన విధంగా 2 విషయాలు, బాప్తిజం, ప్రభు వల్ల అనేది మనకి దేవుడిచ్చినటువంటి ఒక క్రమం. కాబట్టి పేతురు ప్రత్యేకంగా ఒక అధ్యాయంలో అంటాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏం చేయాలట? యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందాలి. ఒక్కసారి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన తర్వాత ఇంక మనకి రాజు, రెడ్డి, కులం, మతం అంటూ ఏమీ లేదు, ఉండకూడదు. ఒకవేళ ప్రపంచంలో మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ సంఘానికి వెళ్ళినా, ఇది పలానా కులం సంఘం, ఇది పలానా ప్రాంతం సంఘం అంటే ఆ సంఘానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ క్రీస్తు లేడు, కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు, మతానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి సంఘాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వాక్యం మనకు నేర్పేది, క్రమం మనకు నేర్పేది, దేవుని యొక్క మాట మనల్ని సరిచేసేది ఏంటంటే, ఒక్కసారి నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత, ఆయన నామములో బాప్తిజం పొందిన తర్వాత, నీకు సంఘంలో కూర్చున్నప్పుడు
నీ పక్కవాడు ఏ కులం అనేది నీకు ఉండకూడదు, వాడు ఏ ఉద్యోగం అనేది నీకు ఉండకూడదు, వాడు ఏ మతం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అనేది నీకు అస్సలు ఉండకూడదు. కానీ కొరింథీ సంఘంలో ఒక భేదం ఉంది. ఏంటంటే ధనవంతులు ముందుగా వెళ్తున్నారు, పేదవారిని ఏం చేశారు? వెనక్కి నెట్టేశారు. పేదవారిని వెనక్కి నెట్టేశారు. ఇది క్రమం కాదు అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. ఆదిమ సంఘాల్లో కూడా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలోనే ఎవరైతే సువార్త విని క్రీస్తు తమ కొరకు మరణించాడని, క్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణని మారు మనసు పొందుకున్నారో వారందరూ ఎవరైతే నీటి బాప్తిజం ఎంతమంది రక్షించబడ్డారో ఆ రోజు పేతురు ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారంటే ఇంచుమించు లెక్కలేదు. ఒక 3,000 మంది మాత్రం లెక్క చెబుతూ ఉన్నారు. 3,000 మంది రక్షించబడ్డారు, నీటి బాప్తిజం తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకందరికీ ఏం కలిగింది? పశ్చాత్తాపము, మారు మనసు కలిగి బాప్తిజం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ 3,000 మంది ఏం చేస్తున్నారు అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం అంటుంది కదా, వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. కాబట్టి వాళ్ళు ప్రభు బలలో పాల్గొనేటప్పుడు నీది గలిలయ ప్రాంతమా, నీది యూదయానా, నీది సమరయానా అని చూడటల్లా, నువ్వు రక్షణ పొందుకున్నావా లేదా, నువ్వు బాప్తిజం తీసుకున్నావా లేదా, అది ఉంటే వాళ్ళు ఎక్కడ కొడుకున్నా సరే చక్కగా అపోస్తుల యొక్క బోధలో వింటూ ఉన్నారు. అంటే అపోస్తులు ఏదైతే బోధిస్తూ ఉన్నారో ఆ మాటలు వింటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, సహవాసం చేస్తూ ఉన్నారు, మరియు ప్రభు వలలో వాళ్ళు పాల్పంచుకున్నారు. సహవాసము చేయటం అనేది పైకి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మీరు ఈ సంఘంలో కూర్చున్నప్పుడు పక్కవాడి గురించి నువ్వేమీ ఆలోచించకుండా దేవుని మీద దృష్టి పెట్టి ఉంటే వాడు కూడా నాలాంటి వాడని అనుకుని ఉంటే అది మంచి సహవాసం. హల్లెలూయా. పక్కవాడి గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, వీడు ఏం పని చేసుకుంటాడు, వీడి జీతం ఎంత, వీడు ఏ మతానికి ఏ కులం నుంచి వచ్చాడు, ఏ ప్రాంతం నుంచి వచ్చాడు అనుకున్నావా, మన హృదయంలో ఏమున్నట్లు? అపరాధ భావం ఉన్నట్లు. హల్లెలూయా. కాబట్టి పౌలు అంటాడు, మీరు అపరాధులు అవ్వకుండా నిరపరాధులుగా ఉండాలి అంటే పౌలు ఖండిస్తున్నటువంటి మాట కొరింథీ సంఘంలో మీ మధ్య విభేదాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, ప్రతి చిన్న విషయానికి మీరు పోట్లాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని మేము యోగ్యులం అనుకుని బల్ల దగ్గరికి రావటం మంచిది కాదు. అందుకనే పౌలు అనేది 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో పౌలు అంటున్నాడు కదా, చదవండి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. చాలా ఇప్పుడు పౌలు ఏదైతే అప్పచెబుతున్నాడో ఎక్కడి నుంచి పొందుకున్నా అంటున్నాడు? ప్రభువు వలన పొందితిని. పౌలు చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఇది. నన్ను ఎవడూ అపాయింట్ చేయలేదు, నన్ను ఎవరు ఎన్నుకోలేదు, అపోస్తులుగా చీటీలు వేయలేదు, నన్ను ఎవరు ఎన్నుకున్నారంటాడు పౌలు? యేసుప్రభు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రభువు వల్ల నేను పొందిన దానిని నేను మీకు అప్పగిస్తున్నాను. ఏం అప్పగిస్తున్నాడంటే మీరు యోగ్యముగా ప్రభు బలలో చేయవేయాలి. మీ కలహాలు పెట్టుకొని, మీ మధ్య విభేదాలు పెట్టుకొని ప్రభు బలలో చేయవేయటం మీకు ఆశీర్వాదము కాదు అని చెప్పి పౌలు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉన్నాడు, స్పష్టంగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రికలోనే 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం ఒకసారి. పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, కేఫా వాడను, నా తాత్పర్యం అంటే భావము, వివరణ. ఏంటి ఆ వివరణ? ఏం చెబుతున్నాడు పౌలు ఇక్కడ? ఏం చెప్పాలనుకుంటున్నాడంటే వాళ్ళ మధ్య కలహాలు ఉన్నాయట. ఎలాంటి కలహాలు ఉన్నాయంటే ఒకళ్ళు లేచి అంటూ ఉన్నాడు, నేను పౌలు వాడను, అంటే పౌలుకి సంబంధించిన గ్రూప్ నాది అంటున్నాడు. ఒకడు అంటున్నాడు, నేను అపోల్లో అని ఇంకొక సేవకుడు ఉన్నాడు, పౌలుతో పరిచర్య చేశాడు, పౌలుకి చాలా నమ్మినటువంటి బంటు, పౌలు పరిచర్యలో అతను కూడా భాగమే. అపోల్లో వాడను, అతను కొరింథీ సంఘంలో కూడా సేవ చేశాడు. కొంతమంది ఏమంటున్నారు, నేను ఏ గ్రూప్ అంటున్నారు వాళ్ళు? అపోల్లో వాడను. కొంతమంది కేఫా, ఎవరి కేఫా? పేతురు. కొంతమంది ఏ గ్రూప్ అంటున్నారు? మేము పేతురు గ్రూప్ అంటున్నారు. కొంతమంది ఏమో క్రీస్తు వాడను.
కాబట్టి మీలో కూడా అలాంటి గ్రూపులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయా అలాంటి గ్రూపులు? చాలా సంఘాల్లో మరి ఏమనుకోవాలో తెలియదు కానీ సంఘాలు ఉన్నాయి. ఒక సంఘంలో 4 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఈ ఉన్న 40 మంది 4 గ్రూపుల్లో ఉంటారు. 40 మంది 400 మంది ఉంటే 40 గ్రూపులు ఉంటాయి. ఒక్కొక్క గ్రూపులో 10 మంది ఉంటారు. ఇవన్నీ కూడా మంచిది కాదు అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. తర్వాత వచ్చిన వాళ్ళు పౌలు అంటాడు కదా, మీకోసము నేను రక్తం కార్చానా? మీకోసం నేను సిలువెక్కానా? మీకోసం ప్రాణం పెట్టింది నేనా, పేతురా, లేదంటే అపోల్లోనా? కాదు కదా. మీకోసం ఎవరు ప్రాణం పెట్టారు? యేసుక్రీస్తు. కాబట్టి మీకోసం సిలువ వేయబడినటువంటి వాడు క్రీస్తు. కాబట్టి మీరందరూ ఎవరి వారై ఉండాలి? క్రీస్తు వారై ఉండాలి. ఆయన నామమున మీరు బాప్తిజం పొందారు. పౌలు గారి నామంలో బాప్తిజం ఇచ్చారు. ఎప్పుడన్నా మనం బాప్తించినప్పుడు ఏమంటారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తి. అదే కదా ప్రభులు వారు చెప్పింది. అంతేగాని పౌలు గారి నామంలో బాప్తిజం ఇస్తామా? ఏమో. కాబట్టి నీకు ఏ గ్రూప్ ఉండాలి? నువ్వు ఏ గ్రూప్ వాడివి? యేసుక్రీస్తు. కాపరి కూడా ఎవరి గ్రూప్ అయి ఉండాలి? యేసుక్రీస్తు గ్రూప్ అయి ఉండాలి. కాబట్టి మన గ్రూపు యేసుక్రీస్తు గ్రూపు. మొదటిగా అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మనతో ఎవరు చక్కగా మాట్లాడితే, క్లోజ్గా మాట్లాడితే వాళ్ళతో గ్రూప్ కట్టేయటం, లేదంటే ఒక పని చేసే వాళ్ళు, ఒక మనస్తత్వం ఉంటారు సహజంగా. ఒక మనస్తత్వం కలిసిన వాళ్ళందరూ ఒక సంఘంలో కొంతమంది ఉంటే ఏమంటారు? 100 మంది వాళ్ళందరూ ఏమైపోతారు? ఎక్కడ పిక్నిక్ వెళ్ళినా ఈ 100 గ్రూప్ వెళ్తారు. ఎక్కడ పార్టీలు జరిగినా ఈ గ్రూప్ పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ సంఘంలో అటువంటి విభేదాలు ఉండకూడదు అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. మీరు కలహాలు పడుతూ ఉన్నారు. క్లోయే ఇంటి వారు వచ్చి మాకు చెప్పేశారు ఆల్రెడీ ఇన్ఫర్మేషను. మీలో ఏమున్నాయి? విభేదాలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి. దేన్ని బట్టి కలహాలు ఉన్నాయంటే ఎవరి గ్రూప్ వారు చేసుకొని ఎవరి మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలను బట్టి పౌలు అంటూ ఉన్నాడు, మీలో కలహాలు ఉన్నాయి, ప్రకృతి సంబంధులుగా మీరు ఉంటూ ఉన్నారు, ఆత్మ సంబంధులుగా మీరు ఉండటం లేదు. ఈరోజు బల్ల దగ్గరికి వచ్చినటువంటి మనం కూడా మన హృదయాలు, మన నడవడిక అంతా కూడా ఆత్మీయంగా ఉండాలి, ఆత్మ సంబంధముగా ఉండాలి. అప్పుడే మనం దేవునిలో బలంగా నిలబడగలం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో పౌలు ఏమన్నాడు ఒకసారి చూద్దామా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుని వారు కారా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత వచనంలో మనకు కనపడేది అపోల్లో వాడని, పౌలు వాడని అదే వచనాలు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనలో కలహాలు, ఈ గ్రూపిజం అనేది వస్తూ ఉందో మనం ఎవరి సంబంధం అయిపోతాం అంటే ప్రకృతి సంబంధం అయిపోతాం. మనలో ఆత్మీయత అనేది ఉండదు. మనలో ఆత్మీయత పెరగాలన్నా, ఆత్మీయులుగా నిలబడాలన్నా సంఘంలోకి అడుగు పెట్టంగానే నేను క్రీస్తు వాడని అనుకుని అడుగు పెట్టాలి. ఎవరు వాడనని? నేను చూస్తుంది ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తే. పాస్టర్ గారు ఏం చూడట్లా, నేను పాస్టర్ గారు ఏం గమనించట్లా. ఎవరు గమనిస్తున్నారు నిన్ను? క్రీస్తు. నువ్వు ఏ గ్రూపు వాడివి కాదు, నువ్వు ఎవరు వాడవి అంటే క్రీస్తు వాడవి. పౌలు ఇది సరిచేస్తున్నాడు. మొదటిగా సంఘంలో ధన పేద అనే విభేదాలు లేకుండా మీరందరూ ఎలా ఉండాలని పౌరు కోరుకుంటున్నాడంటే క్రీస్తు వాడిగా ఉండాలి, క్రీస్తు వాడిగా ఉండాలి అని చెప్పి పౌలు కోరుకుంటూ ఉన్నాడు. రెండో విషయము పౌలు సంఘంతో చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, రెండో విషయంగా పౌలు ఆ సంఘ బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. మీలో పులిపిండి లేకుండా, పులిసిన పిండి లేకుండా మీరందరూ కూడా నిష్కపటులుగా ఉండాలి అని. ఏంటి పులిపిండి అంటే? దీని గురించి మనకి చాలా విషయాలు దైవ గ్రంథంలో తెలియజేయబడి ఉన్నాయి. అయితే పస్కా పండుగ నాడు ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తులో బయలుదేరినప్పుడు వాళ్ళు ఏం కలుపుకున్నారు? పిండి కలుపుకున్నారు కదా. పులిసిన పిండా, పులియని పిండా? ఎందుకు పులియని పిండి? పులిసిన పిండి అయితే ఏమవుతుంది? వాసన వస్తుంది. ఇడ్లీకి పిండి రుబ్బాం, అదే రోజు ఇడ్లీ వేసేస్తామా? ఎందుకు? పులవాలి. పులిస్తే ఏమవుతుంది? పులిసిన పిండి ఏమవుతుందంటే రుచి ఎక్కువ అవుతుంది. ఇక్కడ పస్కా అప్పుడు ఏం చేశారు? దేవుడు ఏం చెప్పాడు? పులియని పిండి. పులిసినది కొద్దిగైనా సరే తీసేయండి అన్నాడు. ఎందుకంటే ఈ పులిసింది కొద్దిగైనా సరే పిండి అంతా కూడా పులిసిపోతుంది.
ఈ పులిసిన పిండి దేనికి సాదృశ్యం అంటే పాపానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పాపానికి. కాబట్టి పులియని పిండి అని ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే పాపము అనేది కొద్దిగా కూడా నీలో లేకుండా. నీ దగ్గర పిండి ఉంది, మంచి పిండి, ఒక పక్కన పులిసిన పిండి ఉంది. ఒక చిన్న స్పూన్తో తీసి పులిసిన పిండిని వేసారనుకోండి పులియని పిండిలో, చాలు, తెల్లారేసరికి ఈ పిండి కూడా ఏమవుతుంది? పులిసిపోతుంది. కాబట్టి ఈ మొదటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయము 7వ వచనంలో పౌలు అంటూ ఉన్నాడు. ఒకసారి పాపము గురించి పౌలు ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. మీరు పులిపిండి లేని వారు కనుక, మీరు పరిశుద్ధులు కనుక, మీరు దేవుణ్ణి నమ్మారు కనుక, ఆయన నామం పేరిట బాప్తిజం తీసుకున్నారు కనుక, విశ్వాసులు అని పిలిపించుకుంటున్నారు కనుక, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు కనుక, మేము క్రైస్తవులం అని చెప్పి గట్టిగా వాదిస్తున్నారు. కాబట్టి మీలో ఏం లేదట? పులిపిండి లేదు. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయమన్నాడు. ఏంటట? పాత పులిపిండి. ఇప్పుడు మనం ఏమయ్యాము? రక్షణ పొందుకున్న వాళ్ళంతా కొత్త పిండి అయిపోయారు. ఇప్పుడు పాతది పులిపిండి ఉన్నట్లయితే అదేం చేస్తుంది? కొత్త దాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు సంఘంతో, మీలో ఒకవేళ ఆ పాతది ఏమైనా పులిపిండి ఉందేమో దాన్ని ఏమంటున్నాడు? తీసుకో. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలా ఈ పులిపిండిని కూర్చున్నటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒకసారి తన శిష్యులతో అంటూ ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుదామా? పులిపిండి గురించి ప్రభుల వారు చాలా జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. చూడండి. శిష్యులు వద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు పరిచిరి. అప్పుడు యేసు చూచుకొనుడి సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పారు. ఇప్పుడు ప్రభుల వారు ఏమంటున్నారు? పరిసయ్యులని సద్దుకయ్యుల్ని ఎవరితో పోలుస్తున్నారంటే పులిపిండితో. ఎవరితో పోలుస్తున్నారు? పులిపిండి. ఒక గ్రూపు పునరుద్ధానం లేదు అని నమ్మేవాళ్ళు సద్దుకయ్యులు. పరిసయ్యులేమో ధర్మశాస్త్రాన్ని గట్టిగా అందరి మీద మోపి వాళ్ళు మాత్రం ఆచరించరు. ఈ రెండు గ్రూపులు కలిసి ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రభులు వారు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో అంటున్నటువంటి మాట ఏంటి అంటే, సద్దుకయ్యుల పరిసయ్యుల యొక్క బోధన గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ బోధ చాలాసార్లు మనుషుల్ని చెరుపుతుంది, విశ్వాసం చెరుపుతుంది. ఎలాంటి బోధ అంటే, ఉదాహరణకి ఈ పులిపిండి విషయంలో చాలాసార్లు కొంతమంది బోధిస్తారు కదా, పర్వాలేదులేండి అంటారు. ఏమంటారు? పర్వాలేదులేండి. ఈ పర్వాలేదు అనే మాట ఏం చేస్తుందంటే మిగతా పిండిని కూడా పాడు చేస్తుంది. కాబట్టి పౌలు అంటున్నాడు ఆ సంఘంతో, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్దగుటికై ఆ పాతదైన పులిపిండిని ఏమంటున్నాడు? తీసి పారవేయండి. కాబట్టి సంఘంతో అంటూ ఉన్నాడు, కొరింథీ సంఘంలో జారత్వం ఉంది. దాన్ని చూసి వాళ్ళు ఉప్పొంగిపోతున్నారట. అంటే ఆ కంట్రీ కల్చర్ అట్లా ఉంటుంది. మీరు ఏదన్నా వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చూడండి, అక్కడ కల్చర్ అలా ఉంటుంది, సంస్కృతి అలా ఉంటుంది. వాళ్ళు దాన్ని చూసి అదొక గ్రేట్ అనుకుంటారు. పౌలు అంటున్నాడు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మస్కట్లో ఉన్నారనుకుంటున్నారేమో, బ్యాంకాక్లో ఉన్నారనుకుంటున్నారేమో, రష్యాలో అమెరికాలో ఉన్నారనుకుంటున్నారేమో, ఇక్కడ సంస్కృతి ఇంతేనండి అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ వాక్యం అంటుంది, దానిని తీసి పారవేయండి. ఆ సంస్కృతి కాదు మనకు ప్రాముఖ్యం అని. పాపమును గూర్చి మీరు జాగ్రత్త పడండి, పాపమును గూర్చి మీరు జాగ్రత్త పడండి అని చెప్పి పులిపిండిని తీసి పారవేయమని పౌలు అంటూ మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. 5:8 కనుక పాతదైన పులిపిండితోనైనను కాకుండా, ఇప్పుడు పులిపిండి దేంతో పోలుస్తున్నాడు పౌలు ఇక్కడ? దుర్మార్గత, దుష్టత్వము కాకుండా ఏమంటున్నాడంటే నిష్కాపట్యమును సత్యమునను పులియని రొట్టెతో పండుగ ఆచరిద్దాం. కాబట్టి మీరు ఎట్లాంటి రొట్టెతో పండుగ చేసుకోవాలంటే పులియని రొట్టెతో. పులియని రొట్టె ఏంటి? నిష్కాపట్యము, సత్యము. పులిసిన పిండి ఏంటి? దుర్మార్గత, దుష్టత్వం.
కాబట్టి పులిసిన పిండిని తీసివేయండి, పులియని పిండితో మీరు పండగ చేసుకోండి. బిడ్డలారా, మన హృదయము చాలా ఆలోచనలు ఉంటాయి, మన హృదయంలో చాలా తలంపులు ఉంటాయి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మాటలు ఇంత నెమ్మదిగా ఎందుకు మనం నేర్చుకుంటూ ఉన్నామంటే, ఇవి మన జీవితంలో అన్వయించుకోవాల్సినటువంటి విషయాలు. మనం నిదానంగానే ఆలోచించుకొని నిదానంగానే మనం ముందుకు వెళ్ళాలి. 2 విషయాలు పులిసినకి సాదృశ్యంగా, 2 విషయాలు పులియని వాటికి సాదృశ్యంగా పౌలు చెబుతూ ఉన్నాడు. ప్రభు బలలో చేయబోయే ముందు మీరు పులియని పిండిగా మారాలి అని చెప్పి పౌలు ఆశపడుతూ ఉన్నాడు. నిష్కాపట్యము, సత్యము అనేది మీ హృదయంలో మీరు ఉండాలి అని చెప్పి పౌలు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు బలలో మనము యోగ్యత కలిగి ఉండాలి. 2వది, మనల్ని మనం పరీక్షించుకునేవారిగా ఉండాలి. ప్రభు బలలో పేదవారి గురించి ఆలోచన ఉండాలి. ఆ రోజు కొరింథీ సంఘంతో పౌలు పలికిన మాట, పేదవారి గురించి ఆలోచన ఉండాలి. మీ వెనకాల చాలామంది వస్తూ ఉన్నారండి, వాళ్ళకి ఏమైనా ఆహారం మిగిల్చండి. ఎట్లా ఉంటుందంటే అక్కడ సిస్టము కొరింథీ సంఘంలో ఒకసారి ప్రేమ విందు స్టార్ట్ అయిన తర్వాత మనకి ఇట్లా అన్నీ బఫే సిస్టమ్ లాగా పెట్టుంటాయి. మొదటగా ఎవరు వెళ్ళి తింటారు? ధనికులు వెళ్ళి తినేస్తారు మొదటగా. వాళ్ళు వెనకాల ఇంకా ఇంతమంది ఉన్నారండి అని ఆలోచించరు. వాళ్ళకి ముందు తిన్నది అయిపోయింది. తర్వాత ఎవరు మిగిలిపోయారు? పేదవారు మిగిలిపోయారు. వాళ్ళకి తినటానికి ఏమీ లేదు. ఇది ప్రభు బలతో పాటు జరుగుతుంది. కాబట్టి 11వ వచనంలో అంటున్నాడు, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి, పక్కవారి గురించి ఆలోచించండి, పేదవారి గురించి ఆలోచించండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయము 47వ వచనం. మరియు ఎందుకు మనం ఈ మాట చదువుకుంటున్నామంటే, వారు ఆహారం పుచ్చుకోవడానికి సంతోషం ఏంటండి, ఆహారం పుచ్చుకోవడానికి ఆనందం ఏంటండి అంటే, అపోస్తుల కార్యముల్లో ఆదిమ సంఘాల్లో ఇంటింటా రొట్టె విరుచుచు అనే మాటకు అర్థం ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా భోజనాలు ఉంటాయి. వాటితో పాటు ఏం చేస్తారు? ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగుతారు. 2 కలిసి ఉంటాయి, 2 కార్యక్రమాలు కలిసి ఉంటాయి. కాబట్టి వారు ఇంటింటా కూడినప్పుడు వాక్యం ఉంటుంది, ఎలా ఉన్నారట వాళ్ళు? ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ. చూడండి ఎంత గొప్ప మాట ఇది. ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి హృదయం కలిగి ఉండాలి. ప్రభు బలలో చేయబోయే ముందు మన హృదయంలో ఏముండాలంటే ఆనందం ఉండాలి. కపటం అనేది ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో ఈ మాటను ఇంకొక అడుగు ముందుకేసి అంటారు కదా, అసలు నువ్వు ఆయన మందిరానికి, ఆయన సన్నిధికి వచ్చేటప్పుడే నీలో ఏమైనా కోపము, ద్వేషము నీ అన్న మీదో, నీ చెల్లి మీదో, నీ అక్క మీదో, నీ స్నేహితుడి మీద ఉంటే వాటిని తీసేసుకొని ఎక్కడికి రమ్మన్నాడు? సన్నిధానానికి రావాలి. అంటే బలి అర్పించటానికి ముందు నువ్వు సమాధానపడి బలి అర్పించాలి. అలాంటప్పుడు ప్రభు బల్ల గురించి పౌలు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, సంతోషంగాను ఆనందంగాను మీరు దేంట్లో పాల్గొనాలి? ప్రభు బలలో పాల్గొనాలి. ఆదిమ సంఘాలు అలా చేసేవాళ్ళు. పౌలు ఆ మాటని కొరింథీ సంఘంతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ఈ విధంగా హృదయాలు కలిగి ఉంటే ప్రభు భోజనం చేయటం అసాధ్యం అంటున్నారు. అసాధ్యం అన్నది. కాబట్టి ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు బల దగ్గరికి వచ్చేటప్పుడు మొదటిగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మొదటిగా మనం యోగ్యత కలిగిన వారిగా ఉండాలి. యోగ్యత ఎలా వస్తుంది? ఎలా యోగ్యత కలిగి ఉంటాను అంటే, నీ హృదయము నిష్కపటముగా నిర్మలముగా ఉండాలి అంటే ఆ పులిపిండిని తీసి పారవేసి పులియని పిండి నువ్వు కలిగి ఉండాలి. 2వ విషయము, నిన్ను నువ్వు పరీక్షించుకొని ఈ ప్రభు బల్లలో చేయివేయాలి అని చెప్పి పౌలు అంటూ ఉన్నాడు. మమ్మల్ని మేము పరీక్షించుకోవటం అంటే అర్థం ఏంటి? పౌలు అలనాడు ఆ కొరింథీ సంఘంలో ఉండే భేదాభిప్రాయాలని, వాళ్ళ ఆచార వ్యవహారాలన్నింటినీ కూడా ఖండిస్తూ పాపమునకు దూరముగా ఉండండి అని చెప్పి హెచ్చరిక చేస్తూ, యోగ్యత కలిగిన వారిగా ఉండండి అని సెలవిస్తూ, అపరాధులుగా ఉండవద్దు అని చెప్పి వాళ్ళని సరిచేస్తూ పౌలు ఇక్కడ కుల మత భేదాలు లేకుండా మీరందరూ ఒక్కటే, ఎందుకంటే క్రీస్తు రక్తంతో మీరందరూ కూడా కడగబడ్డారు. 2వది, ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనము యోగ్యత కలిగి బల్లలో చేయి వేయాలి. అప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి అని చెప్పి వాక్యం ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇందా మనం చదువుకున్నాం కదా, అదే వచనం ఒకసారి చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలనని అలాగు చేసి
ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. చాలు ఇక్కడ. నిన్ను నువ్వు పరీక్షించుకోవటం అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటాం ఇంగ్లీష్లో. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నిన్ను నువ్వు పరీక్షించుకుంటే అన్నీ నీకు శుభ్రంగానే కనిపిస్తాయి. మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఎవరైనా, అందరూ చేతులు వేస్తే మాకు ఏ పాపం తెలియదు అంటారు. ఏ పాపం మాకు తెలియదు. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మనకి మనం ఎలా కనపడతాం? శుభ్రంగా కనపడతాం. ఒక దొంగని జడ్జి గారి ముందు నుంచోబెట్టారా, దొంగతనం చేసావని నేను చేయలేదు అంటాడు. చేశాను అంటాడా? అంటు. ఎందుకంటే మనల్ని మనం పరీక్షించుకుంటే మనకి మనం శుభ్రంగానే కనపడతాం. ఇక్కడ వాక్యం ఏంటంటే, మరి ఎందుకు అంటున్నాడు పౌలు నిన్ను నువ్వు పరీక్షించుకోమని ఎందుకు అంటున్నాడు పౌలు అంటే, పరీక్షించుకోవడం అంటే నేను మంచివాడినా చెడ్డవాడినా అని చూసుకోవడం కాదయ్యా. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువు నీ పక్కనే ఉన్నాడు, నువ్వు ఆయన పక్కన నుంచో, ఆయనలాగా నువ్వు ఉన్నావా లేదా అనేది చూసుకో. ఎవరిలాగా ఉండాలట? ప్రభువులాగా నువ్వు ఉన్నావా లేదా అనేది చూసుకోవాలి. అంతేగాని పరీక్షించుకోవడం అంటే పక్క సంఘం కంటే మా సంఘం మంచిదండి, పక్కవాడి కంటే నేను మంచివాడినండి, వాడు 2 దెబ్బలే కొడతాడు, నేనైతే 1 దెబ్బే కొడతాను, వాడు 4 పనులు చేస్తాను, నేనైతే 1 పనే చేస్తాను. ఇట్లా కాదు పరీక్షించుకోవడం అంటే. పరీక్షించుకోవడం అంటే నేను ప్రభువులాగా ఉన్నానా లేదా, ప్రభువులాగా నువ్వు మారావా లేదా, దేవుని మీద ఎంత విశ్వాసం ఉంది నీకు, మారు మనసు రక్షణ పొందుకున్న తరువాత దేవుని సారూప్యంలోకి మారటానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావా? అది ప్రాముఖ్యం. నీ పక్కవాడి గురించి తీర్పు తీర్చడం వద్దు, నీ పక్కవాడి విషయంలో నువ్వు చేయబెట్టవద్దు. నిన్ను నీవు దేవుని ఎదుట నిలవబడి పరీక్షించుకో. ఎంతవరకు నువ్వు క్రీస్తులాగా మారిపోయావు, క్రీస్తులాగా మనం ఉన్నాం, క్రీస్తులాగా మనం మాట్లాడుతున్నాం, క్రీస్తులాగా మనం పనులు చేస్తున్నాం, క్రీస్తులాగా మనం ప్రేమిస్తున్నాం, క్రీస్తులాగా మన వ్యవహారాలు ఉన్నాయి అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. బలలో చేయవేసేటప్పుడు యోగ్యత ఎంత ప్రాముఖ్యమో పరీక్షించుకోవడం కూడా అంతే ప్రాముఖ్యం. ఒకవేళ మనలో అలాంటివి ఏమన్నా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ పులిపిండిని తీసి పారవేయాలి. అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి దూరంగా ఉండి మనం ప్రభు బల్లలో చేయవేయాలి. ఆనాడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఆ దురాచారాలు, జారత్వము, స్త్రీల విషయంలో ప్రవర్తించేటటువంటి విధానం, అక్కడ ఉన్న సాంఘిక ఆచారాల అలవాట్లలో విశ్వాసులు కూడా పుట్టుకొని పోతూ ఉంటే పౌలు వారందరినీ సరిచేస్తూ ఉన్నాడు. ఈ లోక ఆచార సాంప్రదాయాలు మీకు వద్దయా, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మీరు నిలబడండి. ఎందుకంటే వాక్యం అంటుంది, ఇంకా మనము పాపులమై ఉండగానే ప్రభు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపములో ఉండగానే ప్రభు చనిపోయాడు. మన ప్రతి పాపమును కొట్టివేయటానికి ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఆయన కృప ద్వారానే మనందరము రక్షించబడ్డాం. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవటం అంటే క్రీస్తులాగా, క్రీస్తు సారూప్యంలోకి మనం మారుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ బలలో చేయవేయబోయే ముందు 2 విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకొని బలలో చేయవేద్దాం. మొదటిగా, యోగ్యత కలిగి మనందరం కూడా బలలో చేయవేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటూ బలలో చేయవేద్దాం. అపరాధి ఎప్పుడవుతామంటే ప్రభు రక్తము గురించి, ఆయన యొక్క శరీరం గురించి అయోగ్యంగా ఉన్నప్పుడు మనం అపరాధులం అవుతాం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి బలలో చేయవేయబోయే ముందు 1-2 నిమిషాలు మనందరము కూడా తలలో ఉంచుకొని మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకొని బలలోకి వెళ్దాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకే మహిమ తండ్రి, స్తోత్రం ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి కొద్దిసేపు నీ వాక్యం వినటానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. అపరాధులుగా మేము ఉండకుండా యోగ్యత కలిగి తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ బలలో చేయవేయగలిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి యేసయ్యా. బల ద్వారా వచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభు శరీరము, ప్రభు రక్తము అని తండ్రి మేము వివేచన కలిగి రాజా బలలో పాలు పంపులు పొందుకునే భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొంచున్నాం. నీ యొక్క సన్నిధి